పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ రివ్యూ. అసలు ఈ సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయింది అనేది సింపుల్ గా సోది లేకుండా చెప్తాను. మీరు మాత్రం వీడియో ఎండింగ్ వరకు చూసి నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయ్యి సపోర్ట్ చేయండి. ఇంకా ఓపెన్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ స్టోరీ ప్లాట్ ఏంటంటే, ఒక షిప్మెంట్ కోసం రెండు ఫ్యామిలీస్ మధ్య ఒక పెద్ద యుద్ధం జరిగితే అక్కడికి ఒక సామురాయ్ వీరుడు వచ్చి ఏం చేశాడు అనేది సినిమా స్టోరీ అనమాట. ఇక్కడ గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు. సో ఈ రౌడీలు గ్యాంగ్స్టర్స్ కొట్టుకోవడం ఇదంతా ఇంకా నార్మల్ రొటీన్ వ్యవహారం అనమాట. ఇంకెంతకు మించి ఎక్కువ చెప్పినా బాగోదు. అండ్ సినిమాలో కూడా అంతే ఉంది, మరి బేబత్స్ లేదు. ఒక చిన్న దానికోసం మొత్తం సినిమా అంతా నడుస్తుంది అనమాట. ఇంకా సినిమా ఎలా ఉంది చూస్తున్నప్పుడు అంటే, సినిమా స్టార్టింగ్ టైటిల్ స్కాట్ దగ్గర నుంచి కూడా తమన్ ఇంకా డైరెక్టర్ డ్యూటీ ఎక్కేశారని చెప్పాలి. ఎస్పెషల్లీ తమన్ అయితే టైటిల్స్ పడే దగ్గర నుంచి మొత్తం వాయించి దొబ్బాడు భయ్యా. బీజం అయితే చితక్ కొట్టేసి అద్దరు కొట్టేసింది అనమాట. తమన్ ఈ సినిమాకి సెకండ్ హీరో అంటే ఇంక ఒప్పుకొని తీరాల్సిందే. ప్రాణం పెట్టేశాడు. ఇంకా పవన్ కళ్యాణ్ తనకి దేవుడు అన్నట్టు ఆ రేంజ్లో కొట్టాడు. సో అక్కడి నుంచి మొదలయ్యి ఇంకా సినిమా ఫస్ట్ హాఫ్ అయ్యి ఇంకా సెకండ్ హాఫ్ స్టార్టింగ్ వరకు కూడా పోలీస్ స్టేషన్ సీన్ వరకు కూడా సినిమా ఎక్కడో ఉంటుంది. అసలు ఎంత ఫాస్ట్గా అయిపోయింది ఏంటి ఫస్ట్ హాఫ్ అనిపిస్తుంది అనమాట. ఎక్కడ మనకి బోరింగ్ ఉండదు, డల్ ఉండదు, ఏముండదు. ప్రతి చోట ఒకవేళ ఇన్ కేసు ఎక్కడైనా మనం కొంచెం లో ఫీల్ అయినా తమన్ బీజిఎంతో లేపేశాడు సినిమాని. మీకు అర్థమవుతుంది కదా. నాకైతే పిచ్చ గూస్ బంప్స్ వచ్చాయి భయ్యా, చెప్తున్నాను కదా. ఎక్కడన్నా కొంచెం తగ్గినా ఏదో ఒక సీన్ పడిపోవడం, ఎలివేషన్ సీన్, మళ్ళీ దానికి బీజిఎం, ఇవన్నీ పిచ్చెక్కిచ్చేశారు. ఓకే, మనకి ఆల్రెడీ నేను చెప్పా ముందు వీడియోస్లో, జైల్లో పోలీస్ స్టేషన్ సీను, మళ్ళీ కటానా ఫైట్ సీను, ఇంటర్వెల్ సీన్ అన్నీ అదిరిపోతాయని చెప్పాను. అవన్నీ కూడా చిచ్చుబుడ్డి లెక్క పేలినాయి అనమాట, మామూలుగా లేవు. ఇంకా సెకండ్ హాఫ్లో ఎప్పుడైతే ఆ హై మూమెంట్ వచ్చిన సీన్తో మొదలవుతుందో ఇంకా సెకండ్ హాఫ్ కూడా ఇచ్చి పడేసాడు అనుకుంటాం. కానీ ఆ తర్వాత నుంచి అర్జున్ దాస్ క్యారెక్టర్ సీన్స్ ఇవన్నీ మనకి అనవసరం లేని ట్రాక్లు అనిపిస్తుంది. సో సినిమా అలా లోలో వెళ్తుంది. మళ్ళీ క్లైమాక్స్కి వచ్చేసరికి కొంచెం పుంజుకుంటుంది అనమాట. ఓవరాల్గా అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే పిచ్చెక్కిచ్చే సినిమా ఇది. ఇంకా నార్మల్గా ఉండదు, ఫుల్ మీల్స్ మూవీ అనమాట. మిగిలిన నార్మల్ ఆడియన్స్కి అయితే సినిమా బాగానే ఉందని అనిపిస్తుంది. సో అలా ఉంటుంది అనమాట. సినిమాలో ప్లస్ పాయింట్స్ అయితే మ్యూజిక్, ఎడిటింగ్, అలాగే ఇంకా సినిమాటోగ్రఫీ, విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి భయ్యా. అండ్ వీళ్ళు కూడా టెక్నికల్ డిపార్ట్మెంట్ అంటే గ్రాఫిక్స్ వాళ్ళు పవన్ కళ్యాణ్ చిన్నప్పుడు ఇంకా ప్రతి ఒక్కొక్క యాంగిల్ ఒక్కొక్కలాగా అన్నిటిలోని సమానంగా చూపించారనమాట. వాళ్ళ కష్టానికి మెచ్చుకొని తీరాల్సిందే. ఇంకా డైరెక్టర్ సుజిత్ కూడా ఫ్యాన్స్కి ఏం కావాలో అది ఇచ్చాడు. అండ్ స్టోరీని కూడా కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా సింపుల్గా పెట్టుంటే బాగుండేది. ఇక్కడ చిన్న స్టోరీనే సాగ తీసుకుంటూ వెళ్ళాడు అనమాట. అండ్ పవన్ కళ్యాణ్ క్యారెక్టర్కి ఇచ్చిన బిల్డప్కి ఇంకా కొన్ని మంచి సీన్స్ పడుంటే బాగుండేది అనిపించింది. బట్ ఓవరాల్గా సినిమా అయితే బాగుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అదిరిపోయిందని చెప్పొచ్చు. సో అది విషయం. మరి సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 3.